మిత్రులందరికీ స్వాగతం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ ప్రవీణ్ రెడ్డికి స్వాగతం. సో మనం ప్రీవియస్ క్లాస్లో కానీ మీరు అబ్జర్వ్ చేస్తుంటే మనం పాయింట్ టు పాయింట్ లింక్ OSPF కాన్ఫిగరేషన్ గురించి నేర్చుకున్నామండి. సో ఫస్ట్ ఈరోజు అయితే మనం అవుట్కమ్స్ ఆఫ్ ది 2 days లెక్చర్ గురించి తెలుసుకుందామండి. సో ప్రీవియస్ క్లాస్లో మనం పాయింట్ టు పాయింట్ OSPF నెట్వర్క్ కాన్ఫిగర్ చేసినాం కాబట్టి ఇప్పుడు మల్టీ యాక్సెస్ OSPF నెట్వర్క్ అనే దాని గురించి ఇక్కడ మనం కాన్ఫిగర్ చేయడం అనేది జరుగుతుందండి. సో మల్టీ యాక్సెస్ OSPF నెట్వర్క్ అంటే మీకు గుర్తుందా అండి? సో ఎప్పుడైతే మన స్విచ్కి మల్టిపుల్ రౌటర్స్ కనెక్ట్ అయి ఉంటాయో అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, దానికోసం DRPDR అనేది ఏ విధంగా ఎలక్ట్ చేసుకుంటాం అనే దాని గురించే మన మల్టీ యాక్సెస్ OSPF నెట్వర్క్ గురించి ఉంటుందండి. సో అందులో భాగంగా మనం ఏం చేస్తాం, ఎలక్షన్ ఆఫ్ DR అండ్ BDR అంటే డెసిగ్నేటెడ్ రౌటర్, బ్యాకప్ డెసిగ్నేటెడ్ రౌటర్ అనేది ఎలెక్ట్ చేసుకుంటామండి. సో ఈ క్లాస్ అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ థియరీలో చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఈ క్లాస్ అనేది ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందంటే ప్రాక్టికల్ ఓరియంటేషన్ వేలో ఈ క్లాస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత మనకు ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ ఉంటుంది. ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆ వీడియోని అంటే ఆ ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీని డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు కాన్సెప్ట్ అనేది 100% అర్థమవుతుందండి. సో అదేవిధంగా మనం వెరిఫికేషన్ ఆఫ్ ది OSPF రౌటర్ రోల్స్ ఉంటాయి. రౌటర్ రోల్స్ అంటే మనకు మీనింగ్ ఏంటంటే డౌన్ స్టేట్ నుంచి ఇనిట్ స్టేట్ నుంచి 2-way స్టేట్ అని చెప్పుకున్నాం కదా. తర్వాత ఎక్స్టార్ స్టేట్ అని ఒకటి ఉంటుంది, ఎక్స్చేంజ్ స్టేట్, నెక్స్ట్ లోడింగ్ స్టేట్, ఫుల్ స్టేట్ అని ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో అట్లా ఏది దేంతో అంటే ఒక రౌటర్ నుంచి ఇంకొక రౌటర్కి ఎలాంటి టైప్ ఆఫ్ నెట్వర్క్స్ ఉన్నప్పుడు అది ఫుల్ స్టేట్లో ఉంటుందా, 2-way స్టేట్లో ఉంటుందా అంటే 2-way స్టేట్ అంటే ఓన్లీ అవి అగ్రిమెంట్ అన్నట్టు, బైడైరెక్షనల్ కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అయినట్టు. అదే ఫుల్ స్టేట్ అంటే మీనింగ్ ఏంది, డేటాబేస్ డిస్క్రిప్షన్ ప్యాకెట్ని ఎక్స్చేంజ్ చేసుకొని రౌటింగ్ టేబుల్స్ని అప్డేట్ చేసుకొని తర్వాత షార్టెస్ట్ పాత్ ఫస్ట్ని క్యాలిక్యులేట్ చేసుకుంటాయి. సో వాటి గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తామండి. సో ఇన్ కేస్ డెసిగ్నేటెడ్ రౌటర్ అనేది ఫెయిల్యూర్ అయితే రైట్, సో ఏమేమి ఎఫెక్ట్ అనేది ఆ మల్టీ యాక్సెస్ నెట్వర్క్లో అక్కర్ అవుతుంది. సో ఒకవేళ ఇన్ కేస్ ఆ డెసిగ్నేటెడ్ రౌటర్ అనేది ఫెయిల్యూర్ అయితే ఎలా రికవరీ చేయాలి అనే దాని గురించి కూడా ఇక్కడ మనం కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ మనం ఏమని చెప్పుకున్నామండి, ప్రయారిటీ ఐడి అనేది ఎప్పుడైతే మనం మల్టీ యాక్సెస్ ఈథర్నెట్ నెట్వర్క్లో సో DRBDR అనే ఎలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. సో ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తామంటే ప్రయారిటీ ఐడి అనేది ఒకటి ఉంటుంది. మీరు కానీ అబ్జర్వ్ చేసి ఉంటే మన ప్రీవియస్ థియరీ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామంటే బై డిఫాల్ట్ ప్రయారిటీ ఐడి వాల్యూ అనేది ప్రతి రౌటర్కి OSPF నెట్వర్క్లో 1 అని ఉంటుంది. సో అవి అన్ని టై అవుతాయి కాబట్టి అప్పుడు ఏదైతే హైయెస్ట్ రౌటర్ ఐడి ఉంటుందో ఆ రౌటర్ ఐడిని బేస్ చేసుకొని DRBDR అనేది ఎలక్ట్ అవుతుందని చెప్పుకున్నాం. సో ఈ వీడియోలో ఎగ్జాక్ట్గా మనం ఆ ప్రయారిటీ ఐడిని ఏ విధంగా చేంజ్ అవ్వచ్చు, ఇప్పుడు ఏ ఐడి పెడితే ఎట్లాంటి ఎఫెక్ట్ అనేది టేక్ ప్లేస్ అవుతుంది, సో వాటి గురించి కూడా మనం డిస్కస్ చేస్తామండి. సో జనరల్గా మనకి నెట్వర్క్స్ ఏముంటాయండి, పాయింట్ టు పాయింట్ ఒకటి, ఇంకొకటి మల్టీ యాక్సెస్ నెట్వర్క్. పాయింట్ టు పాయింట్ అంటే ఇదండి. సో ఇంకా మల్టీ యాక్సెస్ నెట్వర్క్ అంటే ఇప్పుడు చూడండి, ఒక స్విచ్కి మల్టిపుల్ రౌటర్ కనెక్ట్ అయినాయి కదా, ఇవన్నీ బ్రాడ్కాస్ట్ అండి. రైట్, అర్థమవుతుందా? అంటే ఇప్పుడు మనం పాయింట్ టు పాయింట్ లింక్ ఉన్నప్పుడు DRBDR అనేవి ఎలక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అదే మల్టీ యాక్సెస్ నెట్వర్క్ ఉన్నప్పుడు మల్టిపుల్ రౌటర్ సేమ్ స్విచ్ కనెక్ట్ అయినప్పుడు బ్రాడ్కాస్ట్ నెట్వర్క్ కాబట్టి మనం డెసిగ్నేటెడ్ రౌటరు నెక్స్ట్ బ్యాకప్ డెసిగ్నేటెడ్ రౌటర్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. రైట్, ఎందుకు క్యాలిక్యులేట్ చేయాలి అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. నా దగ్గర R1 అనే రౌటర్ ఉంది, ఒక LSA అనేది ఉంది. అంటే ఏదో ఒక మాడిఫికేషన్ అయింది R1లో. ఈ LSA అనేది ఎక్కడికి ఫ్లడ్ చేయాలి, త్రూఅవుట్ ఆఫ్ ది నెట్వర్క్ ఫ్లడ్ చేయాలి. అంటే ఇప్పుడు R1 అనేది LSA ఎక్కడికి పంపిస్తుంది, R2కి, R3కి, R4కి, R5కి. ఎప్పుడు DRBDR లేనప్పుడు గురించి నేను డిస్కస్ చేస్తున్నా. సో పంపించినప్పుడు ఏం చేస్తుందంటే మళ్ళీ ఇది న్యూ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేసుకునిందా, ఇది మళ్ళీ అన్ని ఇంటర్ఫేస్కి అప్డేట్ చేస్తుందా, ఇది మళ్ళీ R2 అనేది మిగతా అన్నిటికి పంపిస్తుంది, అదేవిధంగా R3 అనేది మిగతా అన్నిటికి పంపిస్తుంది, R4 అనేది మిగతా అన్నిటికి పంపిస్తుంది, R5 అనేది మిగతా అన్నిటికి పంపిస్తుంది. ఇది అన్డిజైరబుల్ నెట్వర్క్ సినారియో ఎప్పుడు OSPF ప్రాసెస్లో. అంటే ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీ అనేవి కూడా మనకు ఇంక్రీజ్ అవుతాయి. అంటే మనకు ప్రీవియస్ క్లాస్లో చెప్పుంటే ఫార్ములా ఏం చెప్పినా, నెంబర్ ఆఫ్ అడ్జసెన్స్కి n × n-1/2 అని చెప్పిన. అంటే n = నెంబర్ ఆఫ్ రౌటర్స్. ఇక్కడ 1 2 3 4 5 ఉన్నాయి కదా, 5 × 5 - 1/2 అంటే 5 × 4/2 అంటే 20/2 వచ్చి 10 అడ్జసెన్సీస్ ఉంటాయి. ఎన్ని అడ్జసెన్సీస్ ఎక్కువ అయితే ఉంటాయో అప్పుడు మనకు నెంబర్ ఆఫ్ ఫ్లడ్డింగ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. దట్ ఈస్ అన్డిజైరబుల్ అండి. రైట్, సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఏం చేస్తామంటే ఈ DRBDR కానీ ఎలక్ట్ చేసుకోగలిగినామంటే సొల్యూషన్ ఏమవుతుందంటే ఎలక్ట్ చేసుకున్న తర్వాత టు మేనేజ్ ది నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ అండ్ ద ఫ్లడ్డింగ్ ఆఫ్ లింక్ స్టేట్ అడ్వర్టైజ్మెంట్. అంటే ఇప్పుడు
ఓన్లీ డిఆర్ రెస్పాన్సిబుల్. అంటే నీకు అర్థం కాకపోతే ఇప్పుడు R1 పంపించినప్పుడు అందరికి పంపించి మళ్ళీ అక్కడ నుంచి అన్నింటికి వస్తున్నాయి కదా. ఇప్పుడు ఎప్పుడైతే ఈ డిఆర్ బీడిఆర్ అనేది ఎలక్ట్ అవుతుందో ఇప్పుడు ఈ R1 దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, లింక్ స్టేట్ అక్నాలజ్మెంట్ అనేది ఉంది, రైట్. సో లింక్ స్టేట్ అడ్వర్టైజ్మెంట్ అనే ఒక ప్యాకెట్ ఉంది. సో ఇదేం చేస్తుందంటే లింక్ స్టేట్ అడ్వర్టైజ్మెంట్ని స్విచ్ గుండా పంపించి ప్రతి దానికి ఫ్లడ్ అవ్వదు, ఓన్లీ డిఆర్కి బీడిఆర్కి. ఎందుకు డిఆర్కి బీడిఆర్కి పంపిస్తుందంటే డిఆర్ వచ్చి మిగతా అన్నిటికి పంపిస్తుంది. అంటే దీని దగ్గర ఒక ఎల్ఎస్ఏ ఉన్నా కానీ ఇది అన్నిటికీ చేయనికి ఉండదు, ఓన్లీ డిఆర్కి పంపించాలి. సో డిఆర్ నుంచి మిగతా అన్నిట్లో వాటికి అది డిసిమినేషన్ అవుతుంది. అర్థమవుతుందా? అప్పుడు ఈ ఫ్లడ్డింగ్లు గిడ్డింగ్లు అన్నీ జరగవు. కానీ R1 అనేది డిఆర్కి పంపిస్తే సరిపోతుంది కదా, బీడిఆర్కి కూడా ఎందుకు పంపిస్తుందంటే బీడిఆర్ అనేది ప్యాసివ్గా ఇన్ఫర్మేషన్ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే డిఆర్ అనేది ఫెయిల్ అవుతుందో అప్పుడు దీని దగ్గర ఎట్లా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఇది డిఆర్ అయిపోతుంది. దానికోసం రెండింటికి పంపిస్తుంది. బట్ ఎఫెక్ట్ వచ్చి డిఆర్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే మిగతా వాటికి ఆ ప్యాకెట్ అనేది డిసిమినేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో అప్పుడు డిఆర్ అడ్రస్ యూజ్ చేస్తుంది మల్టీకాస్ట్ IPv4 అడ్రస్. మనం చెప్పుకున్నాం 224.0.0.5 అనేది OSPFలో మల్టీకాస్ట్ అడ్రస్ అనేది యూజ్ చేస్తుంది అని చెప్పుకున్నాం. ఇప్పుడు చూడండి, ఏ BDR ఈస్ ఆల్సో ఎలెక్టెడ్ ఇన్ కేస్ ఆఫ్ డిఆర్ ఫెయిల్స్. అంతే కదా. ద BDR అనేది లిజన్స్ ప్యాసివ్లీ అండ్ మెయింటైన్స్ ఏ రిలేషన్షిప్ విత్ ఆల్ ది రౌటర్స్. అర్థమవుతుందా? ఎందుకు? ఇఫ్ ద డిఆర్ స్టాప్స్ ప్రొడ్యూసింగ్ హలో ప్యాకెట్, లేదంటే అది పోయిందనుకో ద BDR దానికి అంతటా అది ఏమని ప్రకటించుకుంటుందంటే అరే ఇక్కడ నుంచి నేనే బాసు, ఆ డిఆర్ చచ్చిపోయింది అని చెప్తుంది. అంటే BDR ప్రమోట్స్ ఇట్ సెల్ఫ్ అండ్ అజ్యూమ్ ది రోల్ ఆఫ్ ది డిఆర్. అప్పుడు కానీ ఇది లిజనింగ్ అనేది ప్యాసివ్లీ లేదనుకో, అంటే మెయింటైనింగ్ ది రిలేషన్షిప్ విత్ ఆల్ అదర్ రౌటర్స్లో లేదనుకో, అంటే ఇది దీనికి పంపించలేదనుకో, సో దీని ఇన్ఫర్మేషన్ దీనికి ఏం తెలియదు కదా. ఇది ఫెయిల్ అయినప్పుడు ఇది ఏం చేయలేదు, అంటే ఇది మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది. బట్ బాస్ అనేది చచ్చిపోతే ఈ బాస్ అనేది చనిపోయిందంటే నెక్స్ట్ వీడు బాస్ అవుతుంది. దానికోసం ఈ ప్రాసెస్ రన్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. బట్ ఇక్కడ ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ ఏంటంటే ఆల్ అదర్ రౌటర్స్ బికమ్ డిఆర్ అదర్స్. డిఆర్ అదర్స్ అంటే మీనింగ్ ఏంది? ఇప్పుడు ఇది డిఆర్, ఇది బీడిఆర్, వీటిలన్నిటిని ఏమంటారు అంటే డిఆర్ అదర్స్ అంటాం. అంటే మీనింగ్ ఏంటంటే ఇది బీడిఆర్ కాదు, ఈ మూడండి, బీడిఆర్ కాదు, డిఆర్ కాదు, వాటిని డిఆర్ అదర్స్ అంటాం. ఇప్పుడు డిఆర్ అదర్స్ అంటే ఇప్పుడు R1 కానీ R5 కానీ R4 కానీ ఒక LSA ఉన్నప్పుడు అవి అన్నింటికి ఫ్లడ్ చేయదు. ఎవరికి పంపించాలి? R2కి బీడిఆర్కి. బట్ ఎక్కడి నుంచి మనకు అన్నింటికి ఫ్లడ్ అవుతుంది? డిఆర్ నుంచి, అంటే R2 నుంచి ఫ్లడ్ అవుతుంది. కానీ ఇప్పుడు ఇక్కడ యూజ్ చేసే మల్టీకాస్ట్ అడ్రస్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఉంటుంది. అంటే డిఆర్ అదర్స్ యూజ్ ది మల్టీ యాక్సెస్ అడ్రస్ 224.0.0.6. అర్థమవుతుందా? ఆల్ డెసిగ్నేటెడ్ రౌటర్ టు సెండ్ ది OSPF ప్యాకెట్ టు ది డిఆర్ అండ్ బీడిఆర్. సో నార్మల్ ప్రాసెస్లో యూజ్ చేసే మల్టీకాస్ట్ అడ్రస్ హలో ప్యాకెట్ సైట్లకి అన్నింటికి 224.0.0.0.5. ఎప్పుడైతే ఈ డిఆర్ కానీ బీడిఆర్ కానీ రౌటర్లు ఉంటాయో, అంటే లేని రౌటర్స్ ఉంటాయో, వాటిని డిఆర్ అదర్ రౌటర్స్ అంటాం. ఈ డిఆర్ అదర్స్ రౌటర్స్ ఎప్పుడైతే వాటికి ఇన్ఫర్మేషన్ ఉంటాయో అవి ఫ్లడ్ చేయడానికి ఉండదు, ఓన్లీ డెసిగ్నేటెడ్ రౌటర్కి మాత్రమే అది పంపించాలి. అర్థమవుతుందా? సో అట్లా పంపించడానికి యూజ్ చేసే కమ్యూనికేషన్ అడ్రస్ ఏంటంటే మల్టీకాస్ట్ అడ్రస్ 224.0.0.6. ఓనే నేను 0 అంటున్నాను అంతే దీని మీనింగ్, రైట్. అంటే ఈ మల్టీకాస్ట్ అడ్రస్ యూజ్ చేసుకున్నప్పుడు ఓన్లీ డిఆర్ అండ్ బీడిఆర్ లిజన్ ఫర్ 224.0.0.6. మిగతా ఏవి సో వాటిని రిసీవ్ చేసుకోవాలనేది దీని మీనింగ్. సో ఇప్పుడు మీరు ఈ డయాగ్రామ్ ఉందండి, రైట్. ఇక్కడ ప్రయారిటీస్ ఐడీస్ లేవు. బై డిఫాల్ట్ నేను ఏం చెప్పినా దేనికైతే హైయెస్ట్ ప్రయారిటీ ఐడి వాల్యూ ఉంటుందో అది డిఆర్, నెక్స్ట్ హైయెస్ట్ ప్రయారిటీ ఉండేదాన్ని బీడిఆర్ అని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు మీకు డయాగ్రామ్ చూపిస్తే ఈ మల్టీ యాక్సెస్ ఈథర్నెట్ నెట్వర్క్లో మనకి ఇక్కడ 192.168.1.0 అనే నెట్వర్క్ ఉంది. సో ఇక్కడేం వాడేం 1.1 ఇచ్చిండు ఐపీ అడ్రస్, ఇక్కడ 1.2 ఇచ్చిండు, 1.3 ఇచ్చిండ్రు. మనం ప్రీవియస్ క్లాస్లో మనం రౌటర్ ఐడి కాన్ఫిగర్ చేసినాం కదా. ఏ కమాండ్ యూజ్ చేసినామో గుర్తుందా? ఎస్, రౌటర్ OSPF ప్రాసెస్ ఐడి. దాని తర్వాత ఏమని రాసినాం? రౌటర్ ఐడి, ఆ 32-బిట్ నెంబర్ అనేది ఇచ్చినాం. ఇట్లా ప్రతి రౌటర్లో రౌటర్ ఐడీలు ఇచ్చుకుంటూ వెళ్ళినాం. సో ఇప్పుడు నాకు ఏది డిఆర్ ఏది బీడిఆర్ చెప్తారా? దేనికైతే ప్రయారిటీ ఐడి ఈక్వల్గా ఉండి నెక్స్ట్ ప్రయారిటీ వచ్చి రౌటర్ ఐడి, దేనికైతే ఎక్కువ రౌటర్ ఐడి ఉంటుందో అది డిఆర్. ఇది రౌటర్ ఐడి 3 కదా, 3.3.3.3 కదా. సో ఇది డిఆర్ అవుతుంది. నెక్స్ట్ హైయెస్ట్ ప్రయారిటీ ఏముంది? 2.2.2.2, ఇది బీడిఆర్ అవుతుంది. దీన్ని ఏమంటాం? డిఆర్ అదర్స్. ఓన్లీ ఒక డిఆర్ఏ ఒక బీడిఆర్ఏ ఉంటుంది, మిగతా అన్నీ ఎన్నున్నా కానీ దాన్ని ఏమంటామంటే డిఆర్ అదర్స్. అంటే అది బీడిఆర్ కాదు, డిఆర్ కాదు, ఎందుకది 1.1.1.1 కాబట్టి. అర్థమవుతుందా? సో ఇది ఫస్ట్ అండి, రైట్. సో బీడిఆర్లు డిఆర్లు అనేది ఎట్లా ఎలక్ట్ అవుతాయి అనేది. ఇప్పుడు మనం
వెరిఫై ఓఎస్పీఎఫ్ రౌటర్ రోల్స్ గురించి చూద్దాం. అంటే మనకి ఏమేమి రౌటర్స్ ఉన్నాయి, ఇది ఒకటి R1 ఒకటి ఉంది, R2 ఒకటి ఉంది, R3 ఒకటి ఉంది కదా. ఇప్పుడు నేను ఈ ఇంటర్ఫేస్ ఇవి దేనికి కనెక్ట్ అయినాయి బ్రదర్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 192.168.1.0/24 ఈథర్నెట్ నెట్వర్క్ అర్థమవుతుంది. అంటే ఈ ఇంటర్ఫేస్ ఏంది G0/0, ఇదే సేమ్ నెట్వర్క్ 1.0 నెట్వర్క్లో ఈ ఇంటర్ఫేస్ ఏంది, ఇది 1.3 ఐపీ అడ్రస్, దానిది G0/0/0. అట్లా దీనిది ఏంది G0/0/0, ఐపీ అడ్రస్ ఏంది 192.168.1.2. ఈ నెట్వర్క్ గురించి చెప్తున్నాం. ఇవి బయట వేరే నెట్వర్క్స్ రైట్, వేరే రౌటర్స్ కనెక్ట్ అయినాయి. అంటే ఎప్పుడైతే ఇప్పుడు నువ్వు R1 అనే రౌటర్లో ఉన్నావో, R1 అంటే ఏంది డిఆర్ కాదు, బీడీఆర్ కాదు, దాన్ని ఏమంటాం డిఆర్ అదర్స్ అంటాం. సో ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు ఈ ఇంటర్ఫేస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నావో అప్పుడు నువ్వు టైప్ చేయాల్సిన కమాండ్ ఏంటంటే R1 లోపలికి వెళ్ళి షో ఐపీ ఇంటర్ఫేస్. ఈ ఇంటర్ఫేస్ ఏంటంటే అంటే ఇప్పుడు షో ఐపీ ఇంటర్ఫేస్ కాదండి, ఓఎస్పీఎఫ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి నువ్వు టైప్ చేయాల్సిన కమాండ్ ఏంటంటే షో ఐపీ ఓఎస్పీఎఫ్ ఇంటర్ఫేస్. ఆ ఇంటర్ఫేస్ నెంబర్ ఏంది G0/0/0. ఇది కానీ టైప్ చేసినావంటే నీకు ఫస్ట్ బై డిఫాల్ట్ ఏం చూపిస్తుంది అంటే దాని రౌటర్ ఐడి చూపిస్తుంది, దాని ఇంటర్నెట్ అడ్రస్ చూపిస్తుంది. నెక్స్ట్ మన టాపిక్లో మెయిన్గా కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఏంటంటే ప్రయారిటీ వాల్యూ 1 ఉంది, దీనికి 1 ఉంది, దీనికి 1 ఉంది కాబట్టి దీంట్లో డిఆర్ బీడిఆర్ అనేది డిసైడ్ చేయలేదు. నెక్స్ట్ హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏంది రౌటర్ ఐడి కదా. సో ఇది 1.1.1.1 దీంట్లో కంటే తక్కువ కాబట్టి ఇది ఏమని ఎలెక్ట్ అయింది, స్టేట్ వచ్చి డిఆర్ అదర్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకో, ఇది డిఆర్ అదర్స్. దీనికి డెసిగ్నేటెడ్ రౌటర్ ఎవడంట 3.3.3.3. దీనికి బ్యాకప్ డెసిగ్నేటెడ్ రౌటర్ ఎవరంట 2.2.2.2. అర్థమవుతుందా. సో దీనికి అడ్జసెన్స్ ఏముంది, ఇదొకటి ఉంది, ఇదొకటి ఉంది. సో నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఏమున్నాయి మనకు 2 ఉన్నాయి. అడ్జసెన్స్ విత్ నైబర్స్ ఏముంది 2.2.2.2, 3.3.3.3. సో డెసిగ్నేటెడ్ రౌటర్, బ్యాకప్ డెసిగ్నేటెడ్ రౌటర్. అర్థమవుతుందా. అదేవిధంగా నెక్స్ట్ రౌటర్ మనకేముంది, ఈ R2 అనేది ఉంది కదా. R2 చూడండి, ఇప్పుడు R2 అనే స్టేట్ ఏముంది బ్యాకప్ డెసిగ్నేటెడ్ రౌటర్. ప్రయారిటీ వాల్యూ సేమే ఉన్నాయి అన్నిటికి. సో ఇక్కడ డిఆర్ వచ్చి 3, ఇది 2.2 అనేది బ్యాకప్ డెసిగ్నేటెడ్ రౌటర్. సో దీనికి సేమ్ అడ్జసెన్సీస్ అనేవి ఉన్నాయి. అర్థమవుతుందా. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకు R2 అనే ఉంది కదా రైట్, R2 అయిపోయింది. ఇప్పుడు R3 ఉంది కదా. ఈ R3 అనేది ఏంది హైయెస్ట్ అడ్రస్ కాబట్టి రౌటర్ ఐడి కాబట్టి ఇది డిఆర్లో ఉంది, దీని స్టేట్ టిఆర్. ప్రయారిటీ వాల్యూ అన్నిటికీ సేమ్ ఉంది. ప్రయారిటీ ఎట్లా చేంజ్ చేసుకోవాలి, మనం రౌటర్ ఐడి మీద డిపెండ్ అవ్వకుండా ఓన్లీ ప్రయారిటీ ఐడి మీద డిపెండ్ అయ్యి ఎట్లా డిఆర్ బీడిఆర్ ఎలక్షన్ చేసుకోవాలో కూడా మనము ఇంకొంత సమయంలో నేర్చుకుంటామండి రైట్. అర్థమవుతుందా. సో ఈ అడ్జసెన్స్ ఫుల్ స్టేట్, 2-వే స్టేట్ అని ఉంటే వాటి గురించి కూడా మీకు మరికొద్ది సమయంలో అర్థమవుతుందండి. సో మీకు థియరీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను చెప్పింది మీకు కొద్దిగా క్లారిటీ మిస్ అయిందంటే ఒకసారి వీడియో పాజ్ చేసి ఈ థియరీ చదవండి, మీకు 100% క్లియర్గా అర్థమయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో ఇక్కడ వరకు కంప్లీట్ అయిందండి. సో ఇది కొంచెం టఫ్ ఉంటుందండి. సో ట్రై టు అండర్స్టాండ్ దిస్ వన్. సో వెరిఫై డిఆర్ బీడిఆర్ అడ్జసెన్సీ అంటే మనం ఈ రౌటర్ R1 అనేది ఈ R3తో అడ్జసెన్సీ అవుతుంది, అదేవిధంగా R1 అనేది ఈ R2తో అడ్జసెన్సీ అవుతుంది. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. అడ్జసెన్సీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మనకు 2 టైప్స్ ఆఫ్ స్టేట్స్ ఉంటాయండి ఆ పర్టికులర్ రౌటర్తో. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఒకటి 2-వే స్టేట్ అని ఉంటుంది. 2-వే స్టేట్ అంటే మీనింగ్ ఏంది, ఫస్ట్ మనకు డెడ్ స్టేట్ ఉంటుంది, డెడ్ స్టేట్ తర్వాత హలో ప్యాకెట్స్ అనేవి సెండ్ చేయడం. ఎప్పుడైతే హలో ప్యాకెట్స్ రిసీవ్ అవుతాయో అప్పుడు ఇనీ స్టేట్కి వెళ్తుంది, ఇనీ స్టేట్ నుంచి బై డైరెక్షనల్ కమ్యూనికేషన్ అయ్యి 2-వే స్టేట్ అవుతుంది అని చెప్పుకున్నాం. మనం 7 స్టేజెస్ ఆఫ్ ఓఎస్బీఐ ప్రాసెస్ చదువుకున్నాం కదా అక్కడ. ఇది ఫస్ట్ స్టెప్ రైట్. సో సెకండ్ స్టెప్లో మనకి ఎప్పుడైతే డిబిడి ప్యాకెట్ ఎక్స్చేంజ్ చేసి దాని టేబుల్ అప్డేట్ చేసుకొని ఎల్ఎస్డిబి అప్డేట్ చేసుకొని బెస్ట్ పాత్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ దానికి ఏం చేయాలంటే అదేం చేయాలంటే డిబిడి ఇన్ఫర్మేషన్ అనేది ఒక రౌటర్ నుంచి ఇంకొక రౌటర్ పంపించాలి. సో తర్వాత అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ స్టేజ్లో ఫుల్ స్టేట్ అనేది మనకు వస్తుంది. అంటే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఒకటి 2-వే స్టేట్లో ఓన్లీ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది, బట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్చేంజ్ చేయడం ఏమీ ఉండదు ఈ 2-వే స్టేట్లో. అదే ఫుల్ స్టేట్ అని చూపించిందంటే మీనింగ్ ఏంటంటే కంప్లీట్గా అవన్నీ షార్టెస్ట్ పాత్ అవన్నీ కనుక్కున్నాయి అనేది. అంటే ఇక్కడ నువ్వు చూస్తే నీకు 2 పాసిబిలిటీస్ ఉంటాయి, ఒకటి 2-వే ఇంకొకటి ఫుల్ అంటే కంప్లీట్ ప్రాసెస్ జరిగినట్టు, 2-వే అంటే ఓన్లీ బై డైరెక్షనల్ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు బట్ ఇన్ఫర్మేషన్ అనేది డిబిడి అనేవి ఎక్స్చేంజ్ కావనేది అర్థం రైట్. ఇప్పుడు ఏ టైంలో ఫుల్ స్టేట్ వస్తుంది, ఏ టైంలో 2-వే స్టేట్స్ వస్తాయి అనే దాని గురించి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి రైట్. సో ఇప్పుడు నేను ఒకటి చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ నా రౌటర్ R1 అనుకుందాం, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇది చూడండి నైబర్ స్టేట్స్ అంటే ఏంది, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఈ డయాగ్రామ్ కాదు జస్ట్ ఎక్స్ప్లెయిన్
ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. R1 అనే రౌటర్ ఉంది. ఇప్పుడు నైబర్ స్టేట్ అనేది ఒకటి ఉంది కదా. నైబర్ అంటే ఏంది, R1కి ఎవడో R2నో R3నో నైబర్ స్టేట్స్ అన్నట్టు. ఇప్పుడు నీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నీ తర్వాత టేబుల్లో మీకు చూపిస్తా. ఇక్కడ ఏముందండి, ఫుల్ డిఆర్ అని ఉంది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఈ R1 అనే రౌటరు ఈ డిఆర్ అయితే ఏదైతే రౌటర్ ఉంటుందో, డిఆర్ అంటే ఏంది, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ రౌటర్తో ఏ స్టేట్ని ఎస్టాబ్లిష్ చేసింది, ఫుల్లీ అడ్జసెన్సీ విత్ ది డెసిగ్నేటర్ రౌటర్. అంటే ఈ R3 అనే రౌటర్తో ఈ R1 అనేది ఫుల్లీ అడ్జసెంట్ అనేది మీనింగ్. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇక్కడ మీనింగ్ ఏంటంటే సపోజ్ R1నే తీసుకుంటున్నాం అనుకో అన్నిటికి. ఈ R1 అనేది దాని అడ్జసెంట్ రౌటర్ ఏంది, BDR. సో దీంతో ఏ అడ్జసెంట్ స్టేట్ ఎస్టాబ్లిష్ చేసింది, అది ఫుల్లీ అడ్జసెన్స్. అర్థమవుతుందా? నెక్స్ట్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ R1 అనుకో BDRతో కనెక్ట్ అయింది అనుకో. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి ఏదో సంథింగ్ ఇంకొక రౌటర్ ఉంది, అది BDR కాదు, అది DR అదర్స్ అనుకుందాం, రైట్? సో ఇప్పుడు దీనికి అడ్జసెన్సీ ఉంటుంది కదా. ఇప్పుడు ఎలాంటి స్టేట్ ఫామ్ అవుతుందంటే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినావు అనుకో. సపోజ్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, తర్వాత మీకు యాక్చువల్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఐ థింక్ ఇక్కడ మీకు ఓన్లీ కొంచెం మాత్రమే అర్థమవుతుంది అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్ అండి, రైట్? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ R1 అనుకో. సో DR అదర్ రౌటర్స్తో ఏ స్టేట్ అనేది ఎస్టాబ్లిష్ చేసింది, ఫుల్ అడ్జసెన్సీ అనేది ఎస్టాబ్లిష్ చేసింది. ఇప్పుడు 2-వే అంటే ఇక్కడ మీనింగ్ ఏంది, ఇదే R1 తీసుకున్నాం అనుకో. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ DR అనే అదర్ రౌటర్తో ఏ స్టేట్లో ఉంది, అది 2-వే స్టేట్లో. అంటే డేటాబేస్ అనేది ఎక్స్చేంజ్గా ఓన్లీ బైడైరెక్షనల్ కమ్యూనికేషన్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు నీకు కొద్దిగా అర్థమై ఉంటుంది, రైట్? సో ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే పాయింట్ నేనేం చెప్తున్నా అంటే, ఫుల్ బై DR అంటే మీనింగ్ ఏంటంటే ఏదో ఒక రౌటర్ తీసుకున్నప్పుడు ఆ రౌటర్కి అడ్జసెన్సీ వచ్చి DR, అది ఏ స్టేట్లో ఉంది, ఫుల్ స్టేట్. ఈ ఒక పాయింట్ గుర్తుపెట్టుకో, రైట్? అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకొక పాయింట్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇంపార్టెంట్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడు 2-వే స్టేట్ అని నీకు చూపిస్తుంది, ఎప్పుడు ఫుల్ స్టేట్ అనేది చూపిస్తుంది, రైట్? దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ పాయింట్ యూ నీడ్ టు రిమెంబర్ అండి. ఎప్పుడైతే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, లైక్ నేను సింపుల్ షార్ట్ కట్ చెప్తానండి. సో ఒక DR ఉందనుకోండి, రైట్? సో DRకి అడ్జసెన్సీ ఏమున్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ BDR ఉంది అనుకుందాం. అంటే BDR ఉన్నప్పుడు నీకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఫుల్ స్టేట్ వస్తుంది. దీన్ని ఎట్లా రాసుకోవాలంటే DRకి సోర్స్ పాయింట్ తీసుకున్నప్పుడు ఫుల్ బై ఏం రాస్తామండి, BDR అని రాస్తాం, రైట్? అదేవిధంగా ఈ DR అనే రౌటర్కి నెక్స్ట్ వచ్చి DR అదర్ అని ఉంది. DR అదర్ అంటే ఏంది, DR కాదు, BDR కాదు. ఇలాంటి టైంలో కూడా నీకు టేబుల్లో ఫుల్ స్టేట్ అనేది వస్తుంది. ఫుల్ స్టేట్ అంటే ఏంది, 2-వే స్టేట్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు. అంటే DR ఉన్నప్పుడు నీకు ప్రతి ఆన్సర్ ఫుల్ స్టేటే ఉంటుంది. ఓకే, ఫైన్. నెక్స్ట్ BDR నుంచి తీసుకుందాం. సో BDRకి ఒక రౌటర్, ఇది BDR అనుకో. దీనికి అడ్జసెన్స్ వచ్చి ఏముంది, DR ఉందనుకో. ఇట్లా DR ఉన్నా కానీ నీకు ఫుల్ స్టేటే చూపిస్తుంది. అర్థమవుతుందా? మళ్ళీ BDRకి ఇంకొక పాసిబిలిటీ ఏంది, DR అదర్ ఉందనుకో. దీనికి కూడా అది ఫుల్ స్టేట్ మాత్రమే చూపిస్తుంది. అర్థమవుతుందా? ఇది ఒక పాసిబిలిటీ. DR అయిపోయింది, BDR అయిపోయింది. ఇంకొకటి ఏంటండి, DR అదర్ అనే రౌటర్ తీసుకున్నాం అనుకో. దీనికి అడ్జసెన్స్ ఏముండొచ్చు, DR ఉండొచ్చు, లేదంటే BDR ఉండొచ్చు, లేదంటే మళ్ళీ DR అదరే అంటే లేనిది ఉండొచ్చు. ఇప్పుడు DR ఉంటే ఏమొస్తుంది అంటే అది ఫుల్ స్టేట్ వస్తుంది. BDR ఉన్న ఫుల్ స్టేట్ వస్తుంది. ఎప్పుడైతే DR అదర్స్ ఉంటుందో అప్పుడు మాత్రమే 2-వే స్టేట్ వస్తుంది. అరే అన్న, నేను ఇవన్నీ గుర్తుపెట్టుకోలేను, సింపుల్గా ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే DR కానీ BDR కానీ ఒకటి ఉండి దాని అడ్జసెన్సీ ఏమున్నా కానీ నీకు ఫుల్ స్టేటే వస్తుంది. సింపుల్ పాయింట్. మరి ఎప్పుడు 2-వే స్టేట్ వస్తుంది అంటే ఎప్పుడైతే ఈ ఒకటి DR అదర్ ఉండి దాని అడ్జసెన్సీ కూడా DR అదర్స్ ఉంటే. ఎందుకంటే ఇవి LSN ఫ్లడ్ చేసుకోవద్దు. ఎవరి త్రూ ఫ్లడ్ చేసుకోవాలి, DR గుండా లేదంటే BDR గుండా ఫ్లడ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇవి పంపించుకున్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోకపోతే దాన్ని ఏమంటాం, 2-వే స్టేట్ అంటాం కదా. ఇది పాయింట్. ఈ ఒక పాయింట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు చూడండి, సేమ్ డయాగ్రామే తీసుకున్నా. సో ఇప్పుడు రౌటర్ R1 ఉంది కదా. సో R1కి ఇది ఏందండి, ఇది DR అదర్ కదా. ఓకే, ఇప్పుడు 2.2 అనేది ఏంటండి, BDR కదా. సో DR అదర్, ఇది BDR. ఇప్పుడు ఏ స్టేట్ వస్తుందండి, ఫుల్ స్టేట్. అంటే ఇది DR అదర్ అనే రౌటర్ అండి. సింపుల్గా చెప్పాలంటే ఏది, R1 అనేది. దీనికి అడ్జసెన్స్ ఏముంది, BDR అనే ఒక రౌటరు, ఇంకొకటి DR అనే ఒక రౌటరు. సో నీకు BDR కనబడిందంటే మీనింగ్ ఏంది, ఫుల్ స్టేట్. అంటే దీనికి ఈ RID ఏదైతే ఉందో లేదంటే ఈ R1 అనే రౌటర్ ఉందో ఇది DR అదర్. దీనికి BDR ఏమవుతుంది, ఫుల్ స్టేట్లోకి వెళ్తుంది. మళ్ళీ ఇదే R1 అనే రౌటర్కి అడ్జసెన్స్ ఏముంది, DR ఉంది. సో DR కనబడితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా
అది ఫుల్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. ఇది మీనింగ్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ R2 తీసుకుందాం, రైట్? సో R2 తీసుకున్నావు అనుకో, ఇక్కడ ఏముంది, R2 తీసుకున్నావు అనుకో, దీనికి చూడండి ఫుల్ డిఆర్ అదర్ ఉంది, అంటే దీంతో ఇది అడ్జసెన్సీ. బీడిఆర్ ఉండి అది ఏమైనా కానీ ఏమవుతుందని చెప్పినా నేను, డిఆర్ అదర్ ఉన్న డిఆర్ ఉన్న ఏమవుతుంది, ఫుల్ స్టేట్. అదేవిధంగా దీనికి ఇది అడ్జసెన్సీ కదా, ఇది డిఆర్ కదా, దీంతో ఇది ఏమి డిఆర్ ఉంటే ఏమొస్తుంది, ఫుల్ స్టేట్ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇంకొకటి ఏంది, R3, డిఆర్ ఎనీ అదర్ విల్ బి ఫుల్ స్టేట్, డిఆర్ ఎనీ అదర్ విల్ బి ఫుల్ స్టేట్. బట్ ఇక్కడ అన్ని ఫుల్లే ఉన్నాయి కదా బ్రదర్, ఎక్కడ 2-వే స్టేట్ వస్తుంది అంటే ఈ టైప్ ఆఫ్ పాసిబిలిటీస్లో వస్తాయి. ఇంకొక రౌటర్ ఉందనుకుందాం, ఇది డిఆర్ అదర్ ఉందనుకుందాం. ఇప్పుడు దీనికి నువ్వు టేబుల్ రాసినప్పుడు ఇది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 4.4.4 అనుకుందాం, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అండి. 4.4.4 ఇక్కడ ఏమొస్తుంది అంటే నీకు 2-వే బై ఇదేంటండి డిఆర్ అదర్ కదా, డిఆర్ అదర్ అని చూపిస్తుంది. అర్థమవుతుందా? ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, యూజ్ఫుల్ అవుతుంది, రైట్? సో నెక్స్ట్ ఫెయిల్యూర్. ఒక ఇన్ కేసు ఈ డిఆర్ అనేది ఫెయిల్ అయింది అనుకుందాం, రైట్? సో అప్పుడు ఏమవుతుంది, బీడిఆర్ అనేది టేక్ ప్లేస్ అనేది తీసుకుంటుంది, అంటే బీడిఆర్ అనేది డిఆర్ ప్లేస్లోకి వచ్చేస్తుంది అని చెప్పుకున్నాం. అంటే ఇఫ్ ద డిఆర్ ఫెయిల్స్, ద బీడిఆర్ ఈజ్ ఆటోమేటిక్లీ ప్రాంప్టెడ్ టు ది డిఆర్, రైట్? దిస్ ఈజ్ ద కేస్ ఈవెన్ ఇఫ్ అనదర్ DR others with a higher priority or router ID is added to the network after the initial DR or BDR election, right? So try to remember this point. I'll explain in a couple of minutes what is the real meaning of this one. However, after BDR is prompted to DR, a new BDR election occurs and the DR others with the highest priority or router ID is selected as the new BDR. ఓకే ఫైన్. సో ట్రై టు అండర్స్టాండ్ దిస్ వన్. సో ఈ డయాగ్రామ్ రూపంలో నీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరండి, డిఆర్ R3, ఎందుకు ఇది రౌటర్ ఐడి హైయెస్ట్ దీంతో కంపేర్ చేసుకుంటే. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఏం తీసుకుంటున్నా అంటే ఈ ఇంటర్ఫేస్ ఉంది కదా, 192.168.1.3 అనే ఇంటర్ఫేస్ ఉంది కదా, ఈ పర్టికులర్ ఇంటర్ఫేస్ డౌన్ అయింది అనుకుందాం. ఇప్పుడు డిఆర్ అనేది ఏమైంది, పోయింది. సో ఇప్పుడు ఆటోమేటిక్గా ఈ ఇంతకుముందు ఇది ఎవరు 2.2.2 అనేవాడు, ఇది డిఆర్ అయినప్పుడు ఇది బీడిఆర్ కదా, ఎప్పుడైతే ఈ లింక్ అనేది ఫెయిల్ అవుతుందో ఆటోమేటిక్గా ఈ బీడిఆర్ అనేవాడు డిఆర్ అయిపోతాడు. అర్థమవుతుందా? సో ఇదేందండి డిఆర్ అదర్స్ కదా, అప్పుడు ఇప్పుడు ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది. వీడు చచ్చిపోయిండు, రైట్? సో వీడు డిఆర్ ఉండే, సో వీడి బీడిఆర్ ఉండే, వీడు చచ్చిపోగానే వీడు డిఆర్ అయిపోయింది, అంటే వీడు బాస్ అయిపోయిండు. బాస్ అయిపోయిన తర్వాత వీడికి ఒక సర్వెంట్ కావాలి కదా, వీడిపోతే వాడి ప్రాపర్టీని చూసుకోనికి, అప్పుడు వీడు ఎలక్షన్ పెడతాడు. ఎవడికి ఎలక్షన్ పెడతాడు, ఈయనకి ఎలక్షన్ పెట్టాడు. అర్థమవుతుందా? ఓన్లీ మిగతా డిఆర్ అదర్స్ రౌటర్కి పెడతాడు. దాంట్లో ఎవరికైతే హైయెస్ట్ IP అడ్రస్ ఉంటుందో వాడు బీడిఆర్గా ఎలక్ట్ అవుతాడు. అర్థమైందా? ఓకే ఫైన్, రైట్? ఇక్కడ వరకు మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ నెట్వర్క్ ఉంది కదా, డౌన్ అయింది, మళ్ళీ అప్ అయింది అనుకుందాం. నువ్వేమనుకుంటావు, ఓహో ఇది అప్ అయింది కదా, దీనిది 3.3.3 కదా, మళ్ళీ ఇది డిఆర్ అయిపోయి ఇది బీడిఆర్ కిందకు వచ్చేస్తుంది, ఇది డిఆర్ అదర్ కింద వచ్చేస్తుంది అనుకుంటే పప్పులో కాలేసినట్టు. అర్థమవుతుందా? వన్స్ నీ పదవి అయితే నువ్వు ఎంత ట్రై చేసినా నీ దగ్గర నుంచి తీసుకున్నాడు నీకు ఇవ్వడు, సచ్చిన ఇడు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకో. అంటే వన్స్ ఇది రీజాయిన్ అయిన తర్వాత కానీ, సో దీని రౌటర్ ఐడి 3.3.3 యాజ్ పర్ రూల్ ప్రకారం ఏంది, ఇదే డిఆర్ కావాలి. కానీ ఇది లింక్ డౌన్ అయినప్పుడు ఈ బీడిఆర్ ఏమైంది, డిఆర్ అయింది. మళ్ళీ ఎలక్షన్ ప్రాసెస్ అనేది ఓన్లీ డిఆర్ అదర్స్కి మాత్రమే పెడుతుంది. ఎందుకు డిఆర్ అదర్స్కి మాత్రమే ఎలక్షన్ ప్రాసెస్ అనేది పెడుతుంది, ఆ డిఆర్ అదర్స్లోంచి దేనికైతే హైయెస్ట్ రౌటర్ ఐడి ఉంటుందో అది బీడిఆర్గా సెలెక్ట్ చేసుకుంటుంది. ఇది మళ్ళీ బతికినా కానీ దీనికి చిన్న ఇంపార్టెన్స్ కూడా ఇవ్వడం జరగదు. అర్థమవుతుందా? ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఒక నెట్వర్క్ యాడ్ చేసినాం అనుకుందాం, అది R4 నెట్వర్క్ అనుకుందాం. దీని ఐడి వచ్చి రౌటర్ ఐడి ప్రయారిటీ ఐడి 1 ఉన్నాయి అన్నిటికి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ రౌటర్ ఐడి వచ్చి 4.4.4.4 ఇచ్చినాం అనుకుందాం. అప్పుడు నువ్వేమనుకుంటావు, ఓహో వీటన్నిటిలో హైయెస్ట్ రౌటర్ ఐడి దీందే కాబట్టి ఇది డిఆర్ అవుతుంది, నెక్స్ట్ ఇది బీడిఆర్ అవుతుంది అనుకుంటావు కదా, మళ్ళీ తప్పు, రైట్? సో ఇంతకు ముందు డయాగ్రామ్ ప్రకారం ఈ డయాగ్రామ్ ప్రకారం ఏది డిఆర్ బీడిఆర్, ఈ డయాగ్రామ్ ప్రకారం ఏది డిఆర్ బీడిఆర్, R2 డిఆర్, R3 R1 అనేది బీడిఆర్ కదా. ఇప్పుడు కూడా చూడండి అదే సేమే ఉంటుంది. ఎందుకు, ఫస్ట్ వన్స్ ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఈడున్నాడు, ఇంకెవడన్నా కొత్తోడు వచ్చి నేను నీకంటే పైసలు ఎక్కువ ఉన్నాయి, నీకంటే నాకు పవర్ ఎక్కువ ఉందని చెప్పినా కానీ అరే మూసుకొని కూర్చోరావా అని చెప్తుంది. అర్థమవుతుందా?
హైయెస్ట్ రౌటర్ ఐడి ఏం వచ్చినా కానీ ఆల్రెడీ ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది రాబాయ్, నువ్వు నాకంటే పవర్ఫుల్ ఉండొచ్చు, నీకు జనాదరణ ఉండొచ్చు, బట్ ఐ నాట్ అలౌ యూ టు బీయింగ్ యాజ్ ఏ డిఆర్ అని చెప్తుంది. అంటే నువ్వు ఎంత పవర్ ఉన్నా కానీ నువ్వేమవుతావు, డిఆర్ బీడిఆర్ కాలేవు, డిఆర్ అదరే అవుతావు, గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫెయిల్ అయిపోయింది అనుకో, ఇప్పుడు R2 ఫెయిల్ అయిపోయింది అనుకుందాం. రైట్. ఇప్పుడు ఏది డిఆర్ అవుతుందో మీరు ఎక్స్పెక్ట్ చేసే ఆన్సర్ చెప్పగలరా? అంటే నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ఇది డిఆర్. రైట్. ఈ లింక్ ఫెయిల్ అయిపోయింది అంటే ఈ రౌటర్ ఫెయిల్ అయిపోయింది అనుకుందాం, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు డిఆర్ అనేది ఎవరు అవుతారు? గుర్తుపెట్టుకో, డిఆర్ ఫెయిల్ అవ్వగానే ఆటోమేటిక్గా ఏదైతే బీడిఆర్ ఉంటుందో అది డిఆర్ అయిపోతుంది. అర్థమవుతుందా? ఇది అయిపోయిన తర్వాత ఇది ఎలక్షన్ పెడుతుంది. అంటే జస్ట్ అర్థమయ్యే దానికోసం ఎలక్షన్ ఎవరికి పెడుతుంది? మిగతా అన్ని రౌటర్లకు కాదు, ఓన్లీ ఏవైతే డిఆర్ అదర్స్ రౌటర్స్ ఉంటాయో వాటికే ఎలక్షన్లు పెడతాయి. సో దాంట్లో దేనికైతే హైయెస్ట్ ఐపీ అడ్రస్ ఉంటుందో అది ఏ విధంగా ఎలక్ట్ అవుతుంది అంటే బీడిఆర్గా ఎలక్ట్ అవుతుంది. అర్థమవుతుంది? ఇప్పుడు ఎలక్షన్ ఎవరికి పెట్టింది? R3కి R4. దేనికి హైయెస్ట్ రౌటర్ ఐడి ఉంది? R4కి ఉంది. సో ఇది బీడిఆర్ అవుతుంది. రైట్. అంటే ఇప్పుడు నీకు ఒక డౌట్ రావాలి. ఏం డౌట్ రావాలంటే, అరే నేను R4లో 4.4.4.4 ఇచ్చినా కదా, ఇదే కదా రౌటర్ ఐడి హైయెస్ట్, మళ్ళీ ఎందుకు రా భయ్ R2 అనేది డిఆర్, ఈ 1.1 బీడిఆర్ ఎందుకైంది, ఇది ఏంద్రా కర్మ అనుకున్నావు అంటే, సో దీనికి కొంచెం ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం కానీ నువ్వు సాల్వ్ చేసినావంటే మొత్తం సాల్వ్ అవుతుంది. రైట్. సో అది ఎట్లా సాల్వ్ చేయాలంటే సింపుల్గా చెప్తాను నేను. ఫస్ట్ నువ్వేం చేయాలంటే, వన్స్ నువ్వు రౌటర్ ఐడీలు అప్డేట్ చేసిన తర్వాత ఇది ఇమీడియట్గా ఎఫెక్ట్ తీసుకో. సో అప్పుడు నువ్వు రౌటర్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళి ఏం టైప్ చేయాలంటే క్లియర్ IP OSPF ప్రాసెస్ అనేది కమాండ్ టైప్ చేయాలి. అర్థమవుతుందా? అట్లా టైప్ చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ ఫస్ట్ నుంచి జరిగి ఇప్పుడు 4.4.4 అని వచ్చింది కదా, అది డిఆర్ అవుతుంది. ఇంకోటి 3.3.3.3 ఉంది కదా రౌటర్ ఐడి, అది డిఆర్ అవుతుంది. ఈ కమాండ్ నువ్వు టైప్ చేయనంత వరకు నువ్వు ఎంత ట్రై చేసి ఏం చేసినా కానీ అది బీడిఆర్ని, ఏదైతే బీడిఆర్ ఉంటుందో అది డిఆర్ అవుతుంది. నేను పక్కన పెట్టేసి డిఆర్ అదర్స్లో ఉన్న వాటిని బీడిఆర్గా సెలెక్ట్ చేసుకుంటా అనేది పాయింట్ గుర్తుపెట్టుకోండి. సరే, ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మొత్తం రౌటర్ ఐడి బేస్ చేసుకునే కదా నువ్వు బీడిఆర్ సెలెక్షన్ చేసుకుంటున్నావు. ఒక చిన్న నెట్వర్క్ అయితే ఓకే బ్రదర్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర చాలా రౌటర్లు ఉన్నాయి అనుకుందాం. సో ప్రతిదీ నేను బీడిఆర్ రౌటర్ ఐడి బేస్ చేసుకొని కనుక్కున్నాను అనుకో, కొంచెం కాంప్లెక్సిటీ అనేది ఎక్కువ అవుతుంది. అంటే if the interface priorities are equal on all routers, the router with the highest router ID is selected as the DR. It is possible to configure the router ID to manipulate the BR and DR elections. However, in the large network, this can be cumbersome. అర్థమవుతుందా? సో ఇన్స్టెడ్ ఆఫ్ రిలేయింగ్ ఆన్ ది రౌటర్ ఐడి మీద నువ్వు డిపెండ్ అయ్యేదానికంటే నువ్వు ప్రయారిటీ ఐడి చేంజ్ చేసుకోవచ్చు కదా, ఈజీ. ఇట్ ఈస్ బెటర్ టు కంట్రోల్ ది ఎలక్షన్ బై సెట్టింగ్ ది ఇంటర్ఫేస్ ప్రయారిటీస్. దిస్ ఈస్ ఆల్సో allows a router to be the DR in the one network and DR other in the another. To set the priority of an interface, use the command IP OSPF priority value. అది ఎట్లా చేయాలి? ఒక ఇంటర్ఫేస్ లోపలికి వెళ్ళాలి. రైట్. అంటే ఇక్కడ మీనింగ్ ఏందబ్బా, ఇదే కదా ఇంటర్ఫేస్. ఈ స్విచ్ కనెక్ట్ అయిన ఇంటర్ఫేసెస్ ఇవే కదా మల్టీ యాక్సెస్ నెట్వర్క్స్. ఈ ఇంటర్ఫేస్ G0/0/0లోకి వెళ్ళి దీని ప్రయారిటీ వాల్యూ బై డిఫాల్ట్ ఏముంది? 1 ఉంది కదా. దీన్ని చేంజ్ చేసినావు అనుకో, అప్పుడు ఎక్కువ ప్రయారిటీ ఎవడుకుంటుందో వాడు డిఆర్ అవుతాడు, దానికంటే కొంచెం తక్కువ ప్రయారిటీ ఉన్నవాడు బీడిఆర్ అవుతాడు కదా. అంటే నువ్వు ఇంటర్ఫేస్ లోపలికి వెళ్ళి ఏ కమాండ్ టైప్ చేయాలి? IP OSPF ప్రయారిటీ. ఇది 1 to 255 ఇచ్చుకోవచ్చు. గుర్తుపెట్టుకో, 1 to 255 ఇచ్చుకుంటే వెళ్తే ఏది ఎక్కువ వాల్యూ ఉంటుందో దానికి హైయెస్ట్ ప్రయారిటీ అన్నట్టు. కానీ ఇక్కడ ఇంకొక లాజిక్, ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏముందంటే, ఒకవేళ నువ్వు ఇంటర్ఫేస్లోకి వెళ్ళి IP OSPF ప్రయారిటీ 0 అనే కానీ టైప్ చేసినావు అనుకో, అప్పుడు ఏమవుతుందంటే ఏ వాల్యూ ఆఫ్ 0 డస్ నాట్ బికమ్ DR ఆర్ BDR. ఈ ఒక్క పాయింట్ నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ప్రయారిటీ వాల్యూ నువ్వు 0 అని పాయింట్ టు పాయింట్ లింక్ అనుకో, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రయారిటీ వాల్యూ అనేది నువ్వు బై డిఫాల్ట్ అదేంది బ్రాడ్కాస్ట్ చూపిస్తుంది. దాన్ని నువ్వేం కన్వర్ట్ చేయాలి? ఆ ఇంటర్ఫేస్లోకి వెళ్ళి పాయింట్ టు పాయింట్ అని రాసుకోవాలి. లేదంటే ఇప్పుడు నువ్వు చూడు, అది ప్రయారిటీ వాల్యూ 0 పెట్టి పడుతున్నావు అనుకో, అది DR కానీ BDR కానీ అవ్వదు. ఎందుకు? పాయింట్ టు పాయింట్ లింక్లో మనకు DR BDR అవసరం లేదు, ఓన్లీ మల్టీ యాక్సెస్ ఈథర్నెట్ లింక్లో మనకు DR BDR కావాలని చెప్పుకున్నాం. ఈ యొక్క పాయింట్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయి. ఇది రాసిన తర్వాత అది ఏమన్నా ఇమీడియట్ ఎఫెక్ట్ అవుతుందా? నువ్వు 255 అని రాయంగానే R1 రౌటర్లో అది 255 అవుతుందా? అవ్వదు. అయితే నీకు ఆటోమేటిక్ ఇంతకు ముందు నేను చెప్పినా కదా 4.4.4.4 అనేది డిఆర్ కాకుండా డిఆర్ అదర్స్ ఎందుకైంది? సో ఎందుకంటే అవి ఇమీడియట్ ఎఫెక్ట్ అనేవి టేక్ ప్లేస్ చేసుకోదు. సో అప్పుడు నువ్వేం చేయాలంటే ఆ రౌటర్ లోపలికి వెళ్ళి
క్లియర్ ఐపీ ఓఎస్పీఎఫ్ ప్రాసెస్ అనే కమాండ్ టైప్ చేయాలి. అప్పుడు టైప్ చేసి నువ్వు ఆ ఇంటర్ఫేస్ గురించి ఎంక్వైరీ చేసినావు అనుకో, అప్పుడు ప్రయారిటీ ఐడి చేంజ్ అయ్యి అదే అంతే కదా 255 కదా హైయెస్ట్ వాల్యూ అన్నిటితో కంపేర్ చేసుకుంటే, అది అప్పుడు స్టేట్ వచ్చి డిఆర్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఈ కమాండ్ అనేది ఇంపార్టెంట్ కమాండ్ అండి. సో ఇప్పుడు వరకు ఓకే, మనం నెట్వర్క్ కమాండ్స్ అన్నింటివి ఏం యూజ్ చేయాలి అంటే ఎట్లా యూజ్ చేసి ఇవి ప్రయారిటీ ఐడి ఎట్లా కాన్ఫిగర్ చేయొచ్చు వీటి గురించి నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాక్ట్గా ఏం నేర్చుకుందామంటే మనము డిఆర్ బీడిఆర్ రోల్స్ని ఎట్లా చూడాలి మనం చూసినాం కదా. ఫుల్ ఎప్పుడు వస్తుంది రైట్. సో అది నైబర్ ఇంటర్ఫేస్ ఏంది, డిఆర్ఆ బీడిఆర్ఆ లేదంటే డిఆర్ అదర్స్ అని చూసినాం కదా. నెక్స్ట్ 2-వే స్టేట్ అని వచ్చి దానిది డిఆర్ బీడిఆర్ఆ లేదంటే డిఆర్ అదర్స్ అని చూసినాం కదా. అది చెక్ చేస్తాం ప్రాక్టికల్గా, అంటే ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీలో కమాండ్ టైప్ చేసి. సో రౌటర్ ఐడి అనేది ప్రయారిటీ వాల్యూస్ చేంజ్ చేసి అది ఎట్లా రౌటర్ ఐడీస్ అనేది చేంజ్ అవుతాయి అంటే రౌటర్ ఐడి అంటే నా మీనింగ్ ఏంటంటే సో ఏది డిఆర్ బీడిఆర్ ఎట్లా చేంజ్ అవుతాయి అనే దాని గురించి కూడా మనం చూస్తామండి రైట్. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఈ ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ కంప్లీట్ చేస్తే మనకు పాయింట్ టు పాయింట్ ఓఎస్పీఎఫ్ అయిపోయింది. నెక్స్ట్ మల్టీ యాక్సెస్ ఓఎస్పీఎఫ్ కూడా అయిపోయిందండి. సో నెక్స్ట్ క్లాస్లో మనం ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ కంప్లీట్ చేసిన తర్వాత 1 or 2 టాపిక్స్ ఉంటాయి. అవి కంప్లీట్ అయితే మనకు ఓఎస్పీఎఫ్ V2 అంటే ఏం నేర్చుకున్నామండి. ఓఎస్పీఎఫ్ V2 అంటే మీనింగ్ ఏంది, ఓన్లీ యూజ్డ్ ఫర్ ది IPv4 నెట్వర్క్. మన CCNA కోర్సులో భాగంగా మనకేముంది, ఓన్లీ సింగిల్ ఏరియా ఓఎస్పీఎఫ్ కాన్సెప్ట్ రైట్. సో సింగిల్ ఏరియా ఓఎస్పీఎఫ్ కాన్సెప్ట్ మాత్రమే మనం నేర్చుకుంటాం రైట్. దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్ ఫర్ ది CCNA ఎగ్జామ్. లేదంటే ఒకవేళ నువ్వు ఇంటర్వ్యూలోకి వెళ్ళావు అనుకో, సో మల్టీ ఏరియా అంటే మనం థియరీ క్లాస్లోనే కంప్లీట్ చేసినాం. సార్ రౌటర్ LS అని ఒకటి ఉంటుంది, ఆ రౌటర్ LS అనేది ఎప్పుడు షేర్ అవుతుంది, సో నెట్వర్క్ LS అంటే ఏంది, సమ్మరీ LSC అంటే ఏంది, అటానమస్ సిస్టమ్ బార్డరీ రౌటర్ LSC అంటే ఏంది, ఎక్స్టర్నల్ LSC అంటే ఏంది, ఈ LSCs గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. మ్యాక్సిమం వీటి నుంచే క్వశ్చన్లు అడగడం అనేది జరుగుతుందండి. సో మీకు ఈ వీడియో సీరియస్గానే నేర్చుకోవడానికి యూజ్ అవుతుందని మీరు ఫీల్ అయితే సో దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అవర్ ఛానల్. అదేవిధంగా ఏదో ఒక కామెంట్ అయితే పెట్టండి. దిస్ ఈస్ మై సిన్సియర్ రిక్వెస్ట్ టు యూ పీపుల్. సో ఇఫ్ పాసిబుల్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంది CCNA నేర్చుకోవాలనుకుంటున్నారంటే యూ జస్ట్ ఫార్వర్డ్ దిస్ లింక్ టు your friends so that they will also get benefited అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఆల్వేస్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ క్లాస్లో మనం ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ పర్ఫామ్ చేద్దాం. ఆ ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. సో మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని యాజ్ టీజ్గా కాన్ఫిగర్ చేసి యూ కెన్ గెట్ ది మోర్ నాలెడ్జ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.